హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి పప్పు మెంతికూర. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు మెంతికూర, కొద్దిగా కొత్తిమీర, 2 టమాటాలు, తగినంత చింతపండు, ఓ 2, 3 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టు క్వాంటిటీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా కడిగేసి 2-3 టైమ్స్ కడగండి. నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ మెంతికూరలో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. గుండెకి కానీ, కీళ్ళ నొప్పులకు కానీ, జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళకి కానీ, రక్తహీనత ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా మంచిగా ఉంటుందండి దీన్ని కన్జ్యూమ్ చేస్తే. దీనిలో మనం ఎంత క్వాంటిటీ అయితే అనుకున్నామో అంత క్వాంటిటీ మెంతికూర కూడా వేసేసుకుందాం. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా బాగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ రెసిపీని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఆకుకూరలు తినని వాళ్ళకి ఈ రెసిపీ అయితే మాత్రం ఫేవరెట్ అయిపోతుందండి. అంత బాగుంటుందన్నమాట. రైసెస్, చపాతీ, రోటీస్ వాటన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి. మనం తీసుకున్నటువంటి టమాటాలు కూడా వేసుకుందాం, చింతపండు కూడా వేసేసుకుందాం, అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుందన్నమాట. మార్నింగ్ లంచ్కే కానీ, ఈవినింగ్ డిన్నర్కే కానీ చాలా బాగుంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పటికప్పుడు హడావిడిగా పెట్టాలన్నా కూడా, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా హెల్తీగా కూడా ఉంటుంది. తగినంత పసుపు అండ్ 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకుందామండి. అండ్ స్టవ్ మీద పెట్టుకొని దీనిపైన క్యాప్ పెట్టుకుందాం. విజిల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడైనా కూడా. నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. చూసారా, 4 విజిల్స్ వచ్చాక కందిపప్పు, మెంతికూర అసలు ఎంత బాగా మెల్ట్ అయిపోయి ఉందో. చాలా బాగుంటుందండి. మనం మెంతికూర వేసామన్న అది కూడా తెలియదు అనమాట. ఫ్లేవర్ అయితే తెలుస్తుంది కానీ మనకి ఎక్కడ కూడా మెంతికూర యాడ్ చేసామన్నది కూడా తెలియదు. మెత్తగా రుబ్బుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని, అంటే ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి సాల్ట్ కానీ, పసుపు కానీ, కారం కానీ ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఇంతనైతే మెన్షన్ చేయట్లేదు. అండ్ లాస్ట్ పోపు ఒకటి ఉంది. పోపుకి కొద్దిగా మీకు ఎంత కావాలంటే అంత పోపు దినుసులు తీసుకోండి. కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకోండి. అండ్ కొంచెం జీలకర్ర, అన్నీ కూడా సంపాల్లో మీకు ఎంత అయితే అవసరమో అంత తీసుకొని అండ్ పోపు వేసుకుందామండి. మీరు పోపుకి ఎంత అయితే ఆయిల్ వాడతారో ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా, అంటే అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి దానిలో సగం ఆయిల్ తీసుకోండి, సగం నెయ్యి తీసుకోండి. ఆ నెయ్యి ఫ్లేవర్కి ఈ పోపు దినుసులు యాడ్ చేసుకుంటే అది టేస్టే కానీ, స్మెల్లే కానీ చాలా బాగుంటుందండి. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడైనా పోపు వేసుకోండి. మీరు అలా పోపు వేస్తూ ఉంటే 10 ఇళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అంత మంచి సువాసన వస్తుందండి. కావాలనుకున్న వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ చేయొచ్చు అనమాట. అది ఓన్లీ ఆప్షనల్. అండ్ లాస్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం, అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారండి, పోపు వేసుకున్న తర్వాత పప్పులోకి ఎలా మెల్ట్ అయిపోయి ఉందో.